డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో చిన్నమంద చర్చ్ చిన్నమంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ సలాది జకరయ్య సమకూర్చిన 6 లక్షల విలువగల నిత్యావసర వస్తువులు 500 మంది విజయవాడ వరద బాధితులకు పంపించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిత్యావసర వస్తువులు దుప్పట్లు, చీరలు, షర్ట్లు, ప్యాంట్లు విజయవాడ వరద బాధితులకు వాహనంలో విజయవాడ తరలించారు. వరద బాధితులకు తమ సేవకుల ద్వారా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నమంద అధ్యక్షులు పాస్టర్ సలాది జకరయ్య, పాస్టర్ అమ్మ ఎలిజబెత్, పరిమళ గ్రేస్ చిన్నమంద యూత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందుకోండి అది అంతే కిషోర్ ఇరవండి అయ్యారు. స్తోత్రం జరుగుతున్న కార్యక్రమంలో దేవుడు చేతులకు స్తోత్రం చెప్తాం. కార్యక్రమం ఆశ్రయంగా జనం స్తోత్రం చెప్తాం. తల్లి మన ప్రయాణ దేవుని అసలు తోడుగా ఉండాలని స్తోత్రం చెప్తాం. విజయవాడ ప్రాంతంలో అనేక కుటుంబాల ఆదరణ పొంది నెమ్మది పొందాలని స్తోత్రం చెప్తాం. మా సన్నిధి రాకపోకలు తోడైండును కాక విద్య దేవుని సన్నిధి అనుగ్రహించబడును కాక సమాధానాన్ని అనుగ్రహించి నడిపించును కాక యేసునామమున నడుచున్న పరమ తండ్రి యేసునామములో శుభము కలుగును గాక. నా పేరు పాస్టర్ సలాది జకరయ్య, కె గంగవరం మండలం కె గంగవరం దీవెనాగ్రహం నుంచి మేము ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. చిన్నమంద సత్యవార్త పరిచర్య చిన్నమంద ఫౌండేషన్ ద్వారా ఇలా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 2018లో కేరళ, అలాగే తర్వాత వైజాగ్ కోవిడ్లో మన లోకల్లో చేయడానికి ప్రభు సహాయం చేశారు. అలా ఇప్పుడు కూడా విజయవాడలో జరిగిన విపత్తును బట్టి అక్కడ కూడా ఒక 500 ఫ్యామిలీలకి దగ్గర 7.5-8 టన్నుల మెటీరియల్ తీసుకెళ్ళి రేపే మేము ఇవ్వాలని అనుకుంటున్నాం. అవి దేవుడు మాకు సహాయం చేశాడు. మేమే కాదు, ఈ చుట్టుపక్కల వారందరూ కూడా మాతో సహకరిస్తున్నారు. ఈ ఫౌండేషన్ తరపున చేయడానికి దేవుడు కృపదయ చేస్తున్నాడు. దీని బట్టి మేము సంతోషిస్తున్నాం. లేదా యేసుక్రీస్తు ప్రభువుకు మాట నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. అలాగే ఆ ప్రేమ కలిగి పరిచయం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏకీభించిన వారికి దీవెన, అందుకున్న వారికి ఆశీర్వాదం, అటువంటి కృప దేవుడు మాకు ఎదుగురించి మేము సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా రాబోయే దినాలు చేయాలని ఆశిస్తున్నాం. అటు కృప తోడైండును గాక.